1957వ సంవత్సరము జనవరి 5వ తేదీన దానియేలు గారు చేసిన ప్రసంగములో 2వ భాగము. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు. ఆయన్ని బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనమెరిగిన ఎడల మనం ఆయన్ను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదము. ఈ బోధలన్నీ ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నవి. ఆయన చిత్త ప్రకారం అడిగే స్థలమునకు మనం ఎట్లొస్తాము? మనం ఆయన తలంపులతో నింపబడి ఉన్నప్పుడే. మనము దేన్నైనా నమ్మి అడుగునప్పుడు మనము దాన్ని పొందుకుంటామని యేసు చెప్తున్నాడు. దేవుని వాక్యమును మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు మన నుండి వచ్చే ప్రార్థన దేవుని చిత్తానుసారమైనదై ఉంటుంది. అప్పుడు మనము నమ్మకంతో ప్రార్థించగలము. యేసు ఆ విధంగా ప్రార్థించాడు. తండ్రి, నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఈ ప్రార్థనలో నమ్మకాన్ని చూడండి. దేవుని వాక్యమును స్వీకరించుట మరియు విధేయత చూపుటలో ఆశీర్వాదములన్నీ దాచబడి ఉన్నాయి. నన్ను దీవించు అని దేవుని అడుగుట్లో ఉపయోగం లేదు. అది ఒక చిన్న బిడ్డ 1000 రూపాయలు అడిగినట్లుంటుంది. దాన్ని భద్రపరచుటకు లేదా ఉపయోగించుటకు ఆ బిడ్డకు తెలియదు. మన ప్రార్థనలు చాలా వరకు ఇలాగే అర్థం లేనివై ఉంటున్నాయి. మనం వాక్యమునకు విధేయులమైనప్పుడు సాతాను వణుకుతాడు. ఆయనకిష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును అని యేసు చెప్పాడు. దేవుని పిల్లలు బంగారం కంటే దేవుని వాక్యాన్ని ఎక్కువగా ఘనపరుస్తారు. 19వ కీర్తన 10-11 వచనాలు చూస్తే, అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిం బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను, జుంటి తేనె ధారల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. మనము దేవుని వాక్యముతో పూర్తిగా నింపబడాలి. దేవుని వాక్యం యొక్క వాతావరణము ఉన్న గృహము నుండి సాతాను పారిపోతాడు. ఒకసారి సెయింట్ ఫ్రాన్సిస్ మరియు అతని శిష్యులు ఉన్న ఇంటి చుట్టూ దయ్యముల సమూహం ఉండడాన్ని అతడు చూచాడు. అయితే అవి లోపలికి రాలేకపోయాయి. గుంపులోని 2 సహోదరులు ఒకరినొకరు ద్వేషించుకొని పోట్లాట ప్రారంభించారు. అంతే, ఆ దయ్యాలు లోపల ప్రవేశించాయి. ఒక ప్రేమ వాతావరణంలోనికి దయ్యాలు ప్రవేశించలేవు. నీవు దేవుని మహిమ కొరకు ప్రభావవంతంగా జీవించగోరినట్లయితే దేవుని వాక్యమునకు తప్పనిసరిగా విధేయత చూపవలసి ఉన్నావు. దేవుని వాక్యమునకు విధేయత చూపుట విశ్వాసమును సృష్టించును. బంగారం కంటే ఎక్కువగా నీవు దాని ద్వారా లాభాన్ని పొందుతావు. దేవుని వాక్యము బంగారం కంటెను, విస్తారమైన మేలిం బంగారు కంటెను కోరదగినది. దేవుని చిత్తములోనున్న మనిషి తన హృదయంలోనున్న కోరికలన్నీ తన ప్రయత్నం లేకుండా నెరవేర్చబడటం చూస్తాడు. దేవుని వాక్యంతో నింపబడినప్పుడు నీ కోరికలన్నీ అత్యున్నతమైనవిగా ఉండి అవి నెరవేర్చబడతాయి. నీవు వాటిని అడుక్కపోయినా సరే పరలోకం వాటి కొరకు పనిచేస్తుంది. నీవు దేవునితో ఏకమై ఉన్నావు కాబట్టి దేవుడు నీ విషయమై సంతోషించును. అంతేకాదు, ఆయన నీతో ఉన్నాడు కాబట్టి నీవు కూడా సంతోషిస్తావు.